హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందా? అయితే వెంటనే మన రెసిపీ ఫాలో అయిపోండి. స్టవ్ ఆన్ చేసి వెజల్ పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 గ్లాసెస్ రైస్ వేసుకోండి. అందులోనే 4 ఎండుమిర్చిని కూడా చింపి వేసుకోండి. సిమ్లో పెట్టి రైస్ని బాగా వేగనివ్వాలి. రైస్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి ఇప్పుడు ఒక వెజల్లోకి ఆయిల్ వేసుకొని రా మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి. చూసారా, రైస్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా ఎంత బాగా వేగిందో. ఇవన్నీ ఒక పక్క వేగుతున్నప్పుడే వేరే స్టవ్ మీద నీళ్లు మరగబెట్టుకుందాం. ఆనియన్ బాగా వేగాక అందులో బాగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా వేయించాలి. ఒకసారి కలుపుకున్నాక తురిమిన పుదీనా, కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకుందాం. ఇలా 5 మినిట్స్ వేయించుకున్నాక చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ చికెన్ మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం చికెన్కి సరిపోయిన ఉప్పే వేసుకోవాలి, బిర్యానీకి సరిపోయినంత కాదు. మనం వేసుకున్న మసాలా, ఉప్పు చికెన్ ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్కి బాగా పట్టాలి. అప్పుడే మన బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కలిపే ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది. టేస్ట్ కావాలంటే తప్పదు మరి. బాగా కలుపుకున్నాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ముక్కలకి బాగా పట్టిన తర్వాత కొద్దిగా కసూరి మెంతి నలిపి వేసుకోవాలి. 2 స్పూన్ల ఇలాచీ పౌడరు ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు అంతా చికెన్లో బాగా కలిసిపోయి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కానీ బిర్యానీ చేసుకోవాలి కదా, అందుకే ముందు వేరే స్టవ్ మీద వాటర్ మరగబెట్టుకున్నాం కదా. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోని 4 గ్లాసెస్ వాటర్ కర్రీలో వేసేయండి. ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా మరగనివ్వాలి. ఇలా మరిగిన వాటర్లోని మనం వేయించి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ అడుగు అంటకుండా బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. అంతేనండి, స్టవ్ సిమ్లో పెట్టేసి దమ్ పెట్టేసుకోవడమే. 10 మినిట్స్ తర్వాత బిర్యానీ ఎలాగొచ్చిందో చూద్దామా. వావ్, ఎంత స్మూత్గా కలర్ఫుల్గా వచ్చింది. రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా చేసిన బిర్యానీని ఎవరైనా టేస్ట్ చేయకుండా ఉండగలరా? ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారా? రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.